హెడ్ సార్ ఈసారి సార్ ఇక్కడ సార్ కృష్ణ ఈసారి మొత్తం మావోయిస్టులు అండ్ మీ కృష్ణ సార్ అయ్యా సార్ ఈసారి మొత్తం ఈ ఏడాది మీరు వచ్చిన తర్వాత ఎంతమంది టోటల్ మావోయిస్టులు లొంగిపోయినారు? అందులో టోటల్ అందులో మీరు పట్టుకున్నది ఎంత, లొంగిపోయిన వాళ్ళు ఎంత? సార్ మేము ముందే చెప్పినాను కదా స్టార్టింగ్లోనే, మొత్తం 509 మంది లొంగిపోయినారు, రైట్. తర్వాత అందులో ఇద్దరు సెంట్రల్ కమిటీ మెంబర్లు, 11 మంది స్టేట్ కమిటీ మెంబర్లు స్థాయి ఉన్న వాళ్ళు, 3 డివిజనల్ కమిటీ సెక్రటరీల స్థాయి ఉన్న వాళ్ళు, 17 మంది డివిజనల్ కమిటీ మెంబర్ల స్థాయి ఉన్న వాళ్ళు, 57 మంది ఏరియా కమిటీ మెంబర్ల స్థాయి ఉన్న వాళ్ళు, మిగతా వాళ్ళు డిఫరెంట్ ర్యాంక్స్లో ఉన్న వాళ్ళు. మొత్తం కలిసి 509 మంది లొంగిపోతే ఇందులో 24 మంది తెలంగాణకు చెందిన వాళ్ళు, 483 మంది ఛత్తీస్గఢ్ చెందిన వాళ్ళు, ఈ 24 ఒకరు మహారాష్ట్ర వాళ్ళు, ఒకరు ఏపీ వాళ్ళు. సో ఇందులో పట్టుకున్న వాళ్ళు అట్లా ఏం లేదు, అందరూ లొంగిపోయిన వాళ్ళే. సార్ 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 డీజీ గారు ఇక్కడ సార్ ఇక్కడ మీరు కాకే బుక్ ని ఫాలో అవుతారని మీరు చెప్తున్నారు, కానీ కాకే బుక్ లేదు, మీ సొంత ప్రయోజనాలు కావచ్చు లేకుంటే ప్రభుత్వానికి సంబంధించిన ఒక బుక్ ని ఫాలో అవుతున్నారని చెప్పి ప్రతిపక్షాలు చెప్తున్నారు. అంటే మీరు రియల్ గా ఏ బుక్ ని ఫాలో అవుతున్నారు? కాకే బుక్ లేకుండా వేరే బుక్? ప్యూర్లీ కాకి బుక్ పాటిస్తున్నాం కాబట్టి క్రైమ్ తగ్గింది. ఎస్ సార్ ఆంధ్రజ్యోతి నుంచి సత్యనారాయణ అడిగిన కదా మీరు, ఇంకా వేరే అవకాశం. ఆంధ్రజ్యోతి నుంచి సత్యనారాయణ మాట్లాడుతున్నారు. చెప్పండి సత్యనారాయణ గారు. సార్ ఇప్పుడు మీ పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఎందుకు ఆలస్యం జరుగుతుంది? దాదాపు 2 ఏళ్ల నుంచి కానిస్టేబుల్ నియామకాలు జరగట్లేదు, రీఆర్గనైజేషన్ బాగా జరుగుతుంది, సిబ్బంది కొరత విపరీతంగా ఉందని తెలుస్తుంది. దీన్ని అధిగమించడానికి మీరు ఏం ప్రయత్నం చేస్తున్నారు, ఏంటి? ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి వెళ్ళిందండి, మన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు ప్రపోజల్స్ వచ్చినాయి. దానికి గవర్నమెంట్ ఆల్రెడీ 14,000 కోసం అనేది ఫిల్ చేయడానికి పంపినాము. త్వరలోనే అక్కడ నుంచి ఆర్డర్స్ వస్తాయి. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం, అది అయిపోతుంది. నెక్స్ట్ few days లో అయిపోతుంది. గవర్నమెంట్ పర్మిషన్ అవటం తర్వాత మేము నోటిఫికేషన్ ఇష్యూ చేస్తాము, తర్వాత రిక్రూట్మెంట్ దొరుకుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిందంటే మేము కూడా చేయాల్సిందే కదా సార్. డీడీ గారు అమ్మా సార్, अभी फिलहाल जो है तेलंगाना नेटिविटी के जो माओइस्ट हैं वो 53 है. अभी तेलंगाना के नेटिविटी मतलब यहाँ पर जन्म होके बाहर जो काम कर रहे हैं उनका संख्या है 53. अभी उनके लिए भी कोशिश कर रहे हैं. इश्यू ये है कि उन लोगों में थोड़े बड़े बड़े हस्तियां भी हैं, तो उनके लिए कोशिश कर रहे हैं. वो भी आएंगे थोड़े दिन में. अभी हम उनके फैमिली मेंबर्स के साथ, उनके दोस्तों के साथ, उनके जो भी भलाई चाहने वाले उनके साथ में हम टच में हैं. वो आएंगे, वो भी आएंगे बाहर. थैंक यू. డీజీ గారు మేము వాచ్ వచ్చేది సార్. అనంత్ మావోయిస్ట్ నేత అనంత్ ఒక ప్రకటన చేశారు, January 1st మేము వచ్చి లొంగిపోవడానికి రెడీ ఉన్నామని చెప్పేసి, ఆ పీస్ వే మాకు ఇవ్వాలని చెప్పారు. అందులో నుంచి నిజంగానే ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయా? అలాంటి పరిస్థితి ఉందా సార్? సార్ మేము ఇట్లా శాంతి మార్గం చూపిస్తున్నాం కాబట్టి చాలా మంది వచ్చి 509 మంది వచ్చి, మాకు 483 మంది మామూలుకి ఎందుకు రావాలండి? వాళ్ళంతా ఛత్తీస్గఢ్ వాళ్ళు కదా, మాకు దగ్గర ఎందుకు రావాలి? ఎందుకంటే మేము అట్లా దారిస్తున్నాం కాబట్టి మీరు బయటకు రండి, అహింస మేము మిమ్మల్ని చక్కగా చూసుకుంటాం అంటాం కాబట్టి వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా అది ఓపెన్ ఉంది. మా పీస్ పార్క్ క్లోజ్ చేయలేము, మేము ఓపెన్ పెట్టినాం మేము. సార్ గతంలో దేవేందర్ సార్ స్వేచ్ఛ పేపర్, గతంలో నయీం కేసు లాంటివి చాలా పెండింగ్ కేసులు ఉన్నాయి. పేపర్ లీకేజ్ కేసులు కూడా చాలా సిఐడిలో పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ కేసులు ఏ దశలో ఉన్నాయి సార్? అంటే ఫస్ట్ మొదట నయీం కేసు బాధితులు